న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈనాడు పత్రికలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి గారి బావమరిది కొన్ని అక్రమాలు భూములు కబ్జాలు చేసినట్లుగా ఒక కథనం వచ్చిందని, అందులో నిజం లేదని ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఖండించారు. తనకు ఇద్దరు బావమరుదులు ఉన్నారని, ఒక బావమరిది శంకర్ రెడ్డి యాక్సిడెంట్లో చనిపోయారని, మరొక బావమరిది కాశీనాయన మండలం మిద్దెల గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారని, కానీ వారికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదని, నా బంధుత్వానికి ముడిపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని రాయడం, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముడిపెట్టడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. డీసీ గోవింద్ రెడ్డి ఎమ్మెల్సీ వాళ్ళ బావమరిది కొన్ని అక్రమాలు చేసినట్టుగా, భూములు కబ్జా చేసినట్టుగా ఒక కథనము వచ్చింది. దాంట్లో మా బావమరుదులు ఒక ఆయన చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో. రెండో ఆయన గ్రామ సర్పంచ్గా ఉన్నారు మిద్దెల కాశీనాయన మండలంలో. కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి కాబట్టి ఇది నా బంధుత్వానికి ముడిపెట్టి అక్రమాలకు పాల్పడినట్టు రాయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా చట్టపరమైనటువంటి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఎవరైనా అలాంటి అక్రమాలకు కానీ లేకపోతే కబ్జాలకు కానీ పాల్పడినప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అనవసరంగా దీని మీద ఎలాంటి ఎంక్వైరీ లేకుండా నాకు అంటగట్టడము, ఎక్కడైనా ఇలాంటి ఏదైనా కూడా అక్రమాలు కానీ ఏదైనా జరిగినాయని చెప్పి భావిస్తే ఇది అంటగట్టడం కరెక్ట్ కాదు అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.